మంత్రిగా పనిచేసిన ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్గా జర్నీ చేయించి ఆయన మళ్ళీ ఆసుపత్రి పాలు చేసావు. నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరస్తుని ఒక గంజాగాడిని. మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా కొంచెం వాల్యూ ఉంటుంది. ఒక హోదా ఒక స్థాయి ఎలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటుంది. అది పోగొట్టుకుంటే ఎట్లా? కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట, లేదంటున్నాడు. లేదనే మేము చెబుతున్నాం, ఎవడో సమర్థించట్లా. పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే. డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి. డాక్టర్ సుధాకరు మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడిని చేసి చంపేశారు. డాక్టర్ సుధాకర్ని. ఎవడిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేయించారు. మీరా చెప్పేది? ఏం చెప్తారు? ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. డాక్టర్ ఇతను రౌడీ షీటర్ కాదు, గంజాయి బ్యాచ్ కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి. అరికాలు కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే ఈ జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజా బ్యాచ్ కాదు. ఎంపీ ఆ రోజున ఎంపీ, ఇవాళ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీసు ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా. నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్తి అది. నువ్వు మాట్లాడేది. అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు? నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి. అటువంటి నువ్వు ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు. రెడ్ బుక్ మంచాడు జోలికి బాదు. తప్పు చేసినాడు. ఆ 5 ఏళ్లలో ఎవడైతే పనికిమాలిన పనులు చేశాడో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో, ఎవరైతే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడి జోలికి పోవడానికి రెడ్ బుక్ లేదు. నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వు ఎక్కడ దొరికిపోతావునని చెప్పి. రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుంది మీ అందరూ కూడా. ఇలా ఇంకా మాట్లాడుతున్నాడు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారంట. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోముండం చేసి ఆ రోజున అణగదొక్కింది. పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ని తెల్లారిపాటికి శవం ఐదేలాడు. నువ్వు చేపించావు ఇవన్నీ కూడా. నీ నాయకులు చేపించావు, నువ్వు చేపించావు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసులు పెట్టి జైలుకు పంపించావు. ప్రజా రాజధాని గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలేసి ఊరేగింపులు చేశావు. నువ్వు చేసింది ఇలా 5 ఏళ్ళు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది. నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇవాళ తెనాలి పోయి